తండ్రి ఆశీర్వాదం పొందిన వారలారా, లోకము పుట్టినది మొదలు మీ కొరకు సిద్ధపరచిన రాజ్యమును స్వతంత్రించగరండి. జగత్తు పునాది వేయబడక మునుపు నిన్ను దేవుడు ఏర్పాటు చేశాడు. అంటే ఈ పృథివీ సృజించబడక మునుపే దేవుడు నిన్ను ప్రేమించాడు. ఎంత గొప్ప దేవుడు అండి. భారతదేశంలో కేవలము 2 మాత్రమే ఉన్నారట క్రైస్తవులు. చైనాలో అంట వింటే నిజంగా నేను షాక్ అయ్యాను. రాగల అతి తక్కువ కాలంలో ప్రపంచంలోనే నెంబర్ 1 క్రైస్తవ దేశంగా అది స్థిరపడిపోతుంది అని విశ్లేషకులు విశ్లేషిస్తా ఉన్నారు. భారతదేశం చాలా భక్తి గల దేశం, కానీ వీళ్ళందరికీ ఎంతసేపు ఉన్మాదపు పరిస్థితులు ఉన్నాయి తప్పితే సత్యాన్ని గ్రహించే ఆ తెలివితేటలు లేదు మన వాళ్ళకి. ఎవరైనా చెప్తే దాని మీదనే నమ్ముకుంటారు. కానీ వాళ్ళు పరిశోధన చేసి గ్రంథాన్ని చదువుతున్నారు. బైబిల్ గ్రంథమే చదవటం కాదు, అన్ని గ్రంథాలు కూడా చదివారట వాళ్ళు. సో అందులో యేసు ప్రభువే నిజమైన దేవుడు అని వాళ్ళు కనుగొన్నారట. ఈరోజు చైనాలో చాలా మంది క్రైస్తవ్యాన్ని తీసుకుంటున్నారు. కనుక ఇది దేవుని యొక్క ప్రణాళిక. అనాది కాలంలో ఆయన ఈ జగత్తును సృజించక మునుపు నిన్నే దేవుడు ప్రేమించాడు. కనుక ఆయన దగ్గరికి రావాల్సి వచ్చింది. ఎందుకంటే నశించిపోబోతున్నటువంటి ఈ లోకం నుండి పరలోకానికి దేవుడు మనల్ని నడిపిస్తా ఉన్నాడు. ఏర్పాటు చేయబడినటువంటి తన ప్రజలైనటువంటి తన సొత్తైనటువంటి ఆర్డినరీ కాదు సుమా, సాధారణం కాదు. రాజులైనా యాజక సమూహంగా దేవుడు తీర్చిదిద్దాడు మనల్ని. పరిశుద్ధమైన తన సొత్తైనటువంటి జనాంగముగా దేవుడు మనల్ని సృజించాడు. హల్లెలూయా. కనుక సంఘమా, ఈ సందర్భంలో దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేశాడో. అనాది కాలంలో మనలను ఆయన ప్రేమించి ఈ జగత్తు పునాది వేయబడక మునుపు ఆయన కొరకు నిన్ను తన ప్రజగా తన్ను ఆరాధన చేయడానికి, తన్ను మహిమ చెల్లించడానికి ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. ప్రకటన గ్రంథము 1, 2, 3 అధ్యాయాలు ధ్యానం చేశాం. 7 సంఘాల కొరకు మనం ఆల్రెడీ ధ్యానం చేసి ముగించాం. మీకు గుర్తుందో మర్చిపోయారు నాకు అది తెలియదు, కానీ ఆ సందర్భంలో అక్కడ వచ్చే ప్రతి వాక్యం అంతా కూడాను దేవుడు ఎలా బండకేసి బాధాలో సంఘానికి అలా బండకేసి బాధాడు. మనం తెలుసుకున్నాం ఆ దినాల్లో. మన లోపల ఉన్నటువంటి మస్టంతా కూడాను ఆ సబ్బు పెట్టి ఎట్లాగైతే మనం బాగా ఉతికి తెల్లగా చేస్తామో షర్ట్ ప్యాంట్లు ఈ వస్త్రాలకి, అట్లాగా బండకేసి బాధాడు. ఈ రోజు 4వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తా ఉన్నాము. 4వ అధ్యాయంలో ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము. ఈ 4వ అధ్యాయంలో 11 వచనాలు మాత్రమే ఉన్నాయి. ఈ 11 వచనాల్లో సంఘానికి దేవుడు ఏమి ఈరోజు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు, ఆయన ఉద్దేశం ఏంటి అని మనము అనుకున్నట్లయితే, సంఘమా, దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేసేవాడు. ఈ వచనాన్ని, ఈ 11 వచనాలు మనం ధ్యానం చేయక మునుపు ఇంకొక వచనం మనం చదువుదాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6, 7 వచనాలు మనం చదువుదాం. సంఘమా, మనం జ్ఞాపకం చేసుకుందాము. పరలోక రాజ్యము దేవుడు మన మధ్యకు నడిపించేశాడు. హల్లెలూయా. అనాది కాలంలో ఈ జగత్తు పునాది వేయబడక మునుపు ఆయన పరలోక రాజ్యం యొక్క స్థితిగతులను, తన ఉనికిని ఈ భూమి మీద స్థాపన చేయటానికి ఏర్పాటు చేశాడు. అందులో నిన్ను నన్ను మనలను ఆయన ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. కనుక సంఘమా, ఈ వచనం మనకేం జ్ఞాపకం చేస్తుంది అని అంటే, దేవుడు గొప్పవాడు, ఆయన నీకు ఏర్పాటు చేశాడు, నిన్ను పవిత్రపరిచాడు, నిన్ను పరిశుద్ధపరిచాడు, తన రాజ్యంలో చేర్పించాడు. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే పరలోక రాజ్యంలో ఉన్నాం. హల్లెలూయా. గట్టిగా జపలు కొడదామా? మనమందరం ఎక్కడున్నామంటే పరలోక రాజ్యంలో ఉన్నాము. దేవుని యొక్క రాజ్య సంబంధమైనటువంటి తన యొక్క సన్నిధానంలో మనం ఉన్నాం. ఇది ఆర్డినరీ, చాలా సాధారణమైన విషయం కాదు. చాలా మందికి భాగ్యం లేదు. దేవుని సన్నిధికి రావడం అంటే ఏంటి? పరలోక రాజ్యంలోకే రావటం, దేవుని యొక్క సన్నిధి సహవాసానికి రావడం, పరిశుద్ధ సంఘ సహవాసంలోకి రావడం ఎంత గొప్ప భాగ్యం. ఏర్పాటు చేయబడినటువంటి తన రాజ్యంలోకి దేవుడు మనల్ని నడిపించి ఉన్నాడు. అర్థమైందండి? పరలోక రాజ్యాన్ని ఈ భూమి మీదకి ఆయన దించాడు. ఈ పరలోక రాజ్యంలో నిన్ను నన్ను తీసుకొచ్చి అక్కడ ఆల్రెడీ దేవుడు జాయిన్ చేశాడు. మనమందరం కూడా తండ్రి యొక్క కుడిపార్శ్వమందు ఆసీనులమై ఉన్నామని ఎఫెసీ పత్రికలో మనం చదువుతాం. మొదటి 1, 2, 3 అధ్యాయాల్లో సంఘము ఈ భూమి మీద ఎలాంటి పరిస్థితిలో ఉంది, వారు ఎలాంటి పరిస్థితుల్లోకి మార్చబడాలో దేవుడు జ్ఞాపకం చేశాడు. నువ్వు ఇలా ఉన్నావు, నువ్వు ఇలా మారిపోవాలి. ఎందుకంటే నువ్వు ఉన్నది జగత్తులో. ఈ గుణగణాలు ఉండొచ్చు, ఈ గుణగణాలతో ఈ లోకంలో నువ్వు ఇలా ఉండొచ్చు, కానీ నువ్వు పరలోకం రావాలంటే మారిపోవాలి. హల్లెలూయా. నువ్వు పరలోక రాజ్యంలోకి రావాలంటే నువ్వు కంపల్సరీ మారిపోవాలి. నువ్వు మార్పు చెందకపోతే
పరలోక రాజ్యంలో నీకు స్థానం లేదు సుమా అని దేవుడు జ్ఞాపకం చేశాడు. కనుక మొదటి 3 అధ్యాయాల్లో పరలోక రాజ్యంలోకి రావడానికి కావలసినటువంటి అన్ని విమోచన ఆశీర్వాదాలు దేవుడు దయచేశాడు. గుడి లోపలికి మన సహోదరులు చాలా మంది వెళుతారు. అక్కడ శతగోపం ఉంటుంది. పూజారి ఇలా ఆశీర్వదించి నీకు భోగభాగ్యములు, ఆయురారోగ్యము, సుఖ దైవ దీవించి పంపించేస్తాడు. కానీ ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుందాం, నువ్వు ఇహలోకం నుండి పరలోకంలోకి రావడానికి యేసు ప్రభువును మనము విశ్వాసం ఉంచాలి. హల్లెలూయా. డబ్బు కొరకు కాదు, ధనం కొరకు కాదు, ఆస్తి పాస్తుల ఆర్జన కొరకు అంతకంటే కాదు. నశించిపోబోతున్నటువంటి లోకానికి దేవుడు రక్షించడానికి ఈ పరలోక రాజ్యాన్ని దేవుడు ఇక్కడ స్థాపన చేశాడు. అందులో నిన్ను విమోచించాడు, నిన్ను పరిశుద్ధపరిచాడు, ఈ యొక్క రాజ్యంలో నీకు చేర్పించాడు. హల్లెలూయా. కనుక మనమందరం కూడా మహిమ దేహంతో మనం ఉన్నాము, దేవుని యొక్క మహిమ రూపంలో మనమందరం ఉన్నాము. ఎప్పుడు ఇది కనిపిస్తుంది అంటే ఆ ప్రభు ఆగమనంలో ఆకాశం మీదకి రాగానే, మేఘాల మధ్యకి రాగానే ఆటోమేటిక్గా నువ్వు మారిపోయి అమాంతంగా ఎత్తబడతావు. నీ దేహం అంతా కూడా నువ్వు మహిమ దేహంతో అప్పుడు ప్రత్యక్షమవుద్ది, నువ్వు ఎత్తబడతావు. హల్లెలూయా. ఎంత భాగ్యం అండి. నిన్ను దేవుడు ఎలా కన్నాడో కూడాను యోహాను సువార్త 1వ అధ్యాయం 13వ వచనం చాలా స్పష్టంగా అక్కడ రాయబడింది. నువ్వు మొదట తల్లిదండ్రుల యొక్క రక్తం ద్వారా పుట్టావని, కానీ ఎప్పుడైతే నువ్వు యేసు ప్రభువును విశ్వాసించావో అప్పుడు నువ్వు ఎలా పుట్టావంటే మనుషుల యొక్క రక్తం వలన కాదు, మనుష్యేచ్ఛ వలన, శరీరేచ్ఛ వలన నువ్వు పుట్టలేదు అని అక్కడ రాయబడింది. దేవుని యొక్క వాక్కు ద్వారా నువ్వు పుట్టావని అక్కడ రాయబడింది. హల్లెలూయా. కనుక నువ్వు ఈ దేహంతో ఎలా ఉన్నావంటే రక్త మాంసములు పరలోక రాజ్యం స్వతంత్రించనేరవు అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు రక్తాన్ని కలిగినటువంటి ఆవభావాలతో ఇంకా దేవుని రాజ్యంలో నువ్వు ఉంటే కనుక నువ్వు పరలోకంలో ప్రవేశించలేవు. కనుక ఇప్పుడు నువ్వు మహిమదేహంతో ఉన్నావు, నువ్వు ఆ వాక్యం సెలవిస్తుంది మనకు. నువ్వు రక్తం వల్ల పుట్టలేదు, మనుష్యేచ్ఛ వల్ల పుట్టలేదు అని అక్కడ రాయబడింది అక్కడ ఉందా? అంటే నువ్వు ఎలా ఉన్నావంటే దేవుని యొక్క మహిమతత్వ ఆయన స్వభావంలో నువ్వు ఉన్నావని ఆ వాక్యం మనకు సెలవిస్తుంది. కనుక రక్త మాంసములు కలిగినటువంటి ఆవభావాలు కలిగినటువంటి ఆ విధానంలో నీవు నేను పరలోక రాజ్యంలో జీవిస్తే ఆయన మేఘం మీదకి వచ్చినట్లయితే మనము ర్యాప్చర్ కాబడం అని దాని యొక్క ఉద్దేశం. మొదటి 2, 3 అధ్యాయాల్లో దేవుడు మరి మనల్ని పవిత్రులుగా చేసి, నీతిమంతులుగా చేసి, నిందారాహితులుగా చేసి పరలోక రాజ్యం యొక్క ప్రవేశం ఇచ్చాడు. ఈ 4వ అధ్యాయము పరలోకం యొక్క ఉనికి ప్రారంభమవుతుంది. ప్రవక్త అయినటువంటి యోహాను ఏం చూశాడని అంటే పరలోక దర్శనం చూశాడు. ఆయన ఆత్మావసుడై ఉండగానే మొదటి అధ్యాయంలో మనం చదువుతాం. అలా ప్రభువులో అతను జీవిస్తున్నప్పుడు పరలోక దర్శనం కలిగింది. ఆ పరలోకంలో ఉన్నటువంటి తీరుతెనులంతా కూడాను దేవుడు తనకి దర్శనంలో చెప్తా ఉన్నాడు. ఆయన మీకేదైనా నాకేదైనా కానీ పరలోక దర్శనం కావాలంటే మనం ఎలా ఉండాలంటే మార్పు చెందినట్టు వారుగా ఉండాలి. రక్త మాంసముల యొక్క స్వభావంలో ఆయన నీకు దర్శించాడు సరే కదా, ఆయన ఉద్దేశాలు నీకు తెలియజేయడం చాలా కష్టం. ఆయన ఉద్దేశాలంతా కూడాను ఎవరికి అర్థమవుతుంటే ఆత్మరూపేణ ఉన్నటువంటి వారికి, తన రూపంలో ఉన్నటువంటి వారికే తన యొక్క సత్యాలన్నీ అర్థమవుతాయి. కనుక ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, మనం ఇప్పుడు మనమందరం కూడా దేవుని యొక్క ఆత్మ చేత నింపబడ్డాం. గలాతీ 4:6 దేవుని యొక్క ఆత్మ మీ లోపలికి పంపించాడు. ఇప్పుడు మీరు ఆత్మ స్వభావంలో జీవిస్తున్నారని కూడాను తన కుమారుని యొక్క ఆత్మను మీ యొక్క హృదయంలోకి పంపించాడు. ఇప్పుడు మీరు జీవిస్తున్నది ఎవరి ద్వారా జీవిస్తున్నారు తెలుసా? దేవుని యొక్క ఆత్మ ద్వారా మాత్రమే మనం బ్రతుకుతున్నాము. ఒకరు జీవిస్తే రొట్టె వలన కాదు. ఇదంతా దాని అర్థం. మనుష్యుడు రొట్టె వలన జీవించడు, కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన ఒక ఆత్మ అంటే ఆత్మీయుడు జీవిస్తాడని దాని భావన. హల్లెలూయా. మనం అలాగే జీవించాలి. ఇప్పుడు భూ సంబంధమైనటువంటి పరిస్థితి నుండి మనము పరలోక సంబంధమైనటువంటి విషయాలు ఈ 4వ అధ్యాయంలో తెలుసుకోబోతున్నాం. ఇది త్వరలో ముగియబోతుంది. ఈ లోకంతో మనకేంటి పని? ఉన్నంతలో ఆయన ప్రేమించువాడు, పోషించువాడు, నడిపించువాడు అన్ని కూడా అనుగ్రహిస్తాడు ఆయన. మనం ఆయనలో ఇమిడి ముందుకు సాగిపోవాలి. కనుక ఇక్కడ ఈ 4వ అధ్యాయంలో విశిష్టంగా దేవుని యొక్క అధికారం, సృష్టి యొక్క సత్యాన్ని కూడా ఇక్కడ ఇమిడి ఉంది. తర్వాత ఆరాధన విషయంలో దేవునికి ఆరాధన చెయ్యాలి సృష్టి అంతా అన్నట్టు సత్యం కూడాను ఈ అధ్యాయంలో ఇమిడి ఉంది. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం. హల్లెలూయా. సంఘమా మీరు వింటున్నారా? పాస్టర్ గారు ఈరోజు ఫోన్ చేశారు. 9 గంటలకి 9:30కి ఫోన్ వచ్చేసింది, ఎక్కడికి ఎక్కి రమ్మని. మరి ఈరోజు మనకు ఆరాధన ఉంది కానీ త్వరగా రండి. కానీ ఇక్కడ దేవుడు ప్రవక్త అయినటువంటి యోహాను గారికి పిలుస్తా ఉన్నాడు, నువ్వు ఎక్కిరా, పరలోకం తెరవబడింది, ఆయన చూస్తా ఉన్నాడు, దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు, ఎక్కిరా. ఈ మాట దేవుడు ఎవరికి చెప్తాడు? అనాది కాలంలో ఏర్పాటు చేయబడిన తన సంఘంతో చెప్తాడు ఆయన.
అంటే మనం అందరం అందులో ఉన్నాం. అనాది కాలంలో దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి ఏర్పాట్లో ఉన్నటువంటి తన ప్రజలందరికీ రండి పరలోకానికి అని దేవుడు పిలుస్తాడు. హల్లెలూయా. ఇక్కడ మరి సేవకునికి దేవుడు పిలిచాడు, అయ్యా నువ్వు ఈసారి పరలోకానికి రా, పరలోకంలో జరిగే సంభవాలు, భూలోకంలో జరిగే సంభవాలు అన్నీ కూడా నీకు నేను తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నాను కనుక నువ్వు రా. సంఘమా, ఇక్కడ వాక్యం బోధ జరుగుతుంది. అఫ్ కోర్స్ పాస్టర్ సురేష్ గారు ఉండొచ్చు, ఇక్కడ ఇంకెవరైనా దేవుని యొక్క ఏర్పాట్లో ఆ దినం ఉన్నటువంటి వారు ఇక్కడ నిలబడి మరి వాక్యం విత్తుతున్నప్పుడు, వాక్యం చెప్తున్నప్పుడు దేవుడే ఆ మర్మాలన్నీ బయలుపాటు చేస్తూ ఉంటాడు. ఆట బొమ్మలాగా మనం ఇటు అటు ఉంటాం, కానీ లోపల నుండి మాట్లాడేవాడంతా కూడా తన వాక్యం ద్వారా ఆయన మాట్లాడుతూ ఉంటాడు. హల్లెలూయా. భక్తునితో నువ్వు ఎక్కి వస్తే పరలోక రాజ్యానికి సంబంధించినటువంటి ఈ విషయాలన్నీ కూడా నీకు నేను తెలియజేస్తాను, నువ్వు చూసి నా ప్రజలకు అవన్నీ కూడా చెప్పాలి అంటే ఆయన ఆ విధంగా పరలోక దర్శనం పొందుకోవటానికి అక్కడికి ఎక్కి వెళ్ళాడు. ఈ మాట ఇంకొక మాట కూడా మనకు జ్ఞాపం చేస్తుంది. దీనికి ఏమని ప్రస్తావన చేస్తున్నారంటే, రేప్చర్ అంటే గత వారం మనం అనుకున్నాం ఎత్తబడటం అని. 4వ అధ్యాయంలో ఏం ప్రారంభమైంది అంటే సంఘము దేవుని దగ్గరికి వెళ్ళడం, సంఘంలో ఉన్న ప్రజలందరూ కూడా దేవుని దగ్గరికి వెళ్ళిపోవడం. ఎంత గొప్ప అద్భుతం అండి ఇది, అర్థం కావాలి మనం. ఈరోజు తెల్లారి ఎంతమందిని మనము ఉదయకాలపు ప్రార్థనలో జాయిన్ అయ్యాము వాళ్ళకి తెలుసు. 18వ అధ్యాయం ఆది కాండంలో మనం ఈరోజు చదువుకున్నాము, 22 నుంచి లాస్ట్ వరకు చదువుకున్నాము. అయితే అందులో అబ్రహాము దేవుని సన్నిధానంలో నిలవబడి ఉన్నాడంట. ఆయన నిలవబడ్డమే కాకుండా సమీపించాడట. మళ్ళీ ఉంది ఆ మాట చదువుకున్నామా, సమీపించాడని. తర్వాత దేవునికి ప్రార్థన చేయడం ఆయన మొదలుపెట్టాడు. తర్వాత ఆయన ఇంకా 32వ వచనంలో తగ్గించుకున్నాడని. ఆయన ఇంకా ఏమన్నాడంటే, ప్రభువా నువ్వు అనుమతిస్తే నేను ఇంకా మాట్లాడతాను, నేను మొరబెట్టుకుంటాను, ఇంకా నిన్ను ప్రార్థన చేస్తాను అని చెప్పాడు ఆయన అక్కడ. హల్లెలూయా. అలా మనము దైవ సంబంధమైనటువంటి ఆ రాజ్యం యొక్క సత్యాలు తెలుసుకోవటానికి ప్రభువులో నిలిచి ఉండాలి, సమీపించాలి, ఆయన్ని వేడుకోవాలి. తప్పకుండా ఆయన అక్కడ జరిగేటటువంటి దృశ్యాలంతా కూడాను వాళ్ళకు తెలియజేస్తాడు. ఆత్మరూపంలో మహిమాత్మతో నింపబడినటువంటి తన ప్రజలకు ఆయన సత్యాలను తెలియజేస్తాడు.